ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకైతే నేను బిజినెస్ చేసి సక్సెస్ అవడం మీ అన్నయ్యకి ఇష్టం లేదనిపిస్తుంది. చిత్ర, నువ్వు సక్సెస్ అయితే ఈ ఇంట్లో ఆయన కంటే ఆనందించే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ బిజినెస్ గురించి తెలియకుండా నువ్వు చేసే చిన్న తప్పు నలుగురిని ఇంటి వైపు వేలెత్తేలా చూపిస్తుంది. నీ ప్రాబ్లం ఏంటి బాగి? ప్రయత్నమే చేయకుండా ఫెయిల్యూర్ అయిపోతుందని మాట్లాడుతున్నావు. పాపం ఏదో బిజినెస్ చేయాలని ఆశపడుతోంది, దానికెందుకు అంత అడ్డుపడుతున్నావు? నువ్వేం మాట్లాడవేంటి అమర్? అమర్, రారా మీరు కూర్చో. నేను కూర్చుని మాట్లాడడానికి రాలేదమ్మర్. నాకు సమాధానం కావాలి. ఇక నేను ఎదురు చూడలేను. నా కూతురు దుర్గా ఎక్కడుందమ్మర్? తెలీదని తెలుసుకుని చెప్తానని మాత్రం చెప్పొద్దమ్మర్. ఎందుకంటే నాకు కావాల్సిన సమాధానం అది కాదు. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా అమర్? నా అన్ని ప్రశ్నలకి నాకు త్వరలోనే సమాధానం కావాలి అమర్. లేదంటే నేను లీగల్కు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మనకున్న ఫ్రెండ్షిప్తో నీకు ఈ మాట ముందే చెప్తున్నా అమర్. నువ్వు అరుంధతి గారు దత్తత తీసుకున్న నా కూతురు దుర్గని నాకు అప్పగించకపోతే నేను నీ మీద కేసు పెట్టి జైలుకి పంపుతాను. ఆ తర్వాత నీ ఇష్టం. సరిపోయింది బావగారు. తర్వాత మాట్లాడడానికి నా దగ్గర టైం ఉన్నా మీ దగ్గర టైం లేనట్టుంది. చిత్ర, మీరు జైలుకి వెళ్లేలోపు ఆ డబ్బులేదో మాకు అరేంజ్ చేసి వెళ్ళండి. రా వినోద్. చిత్ర, రా. చిత్ర. ఏమండి,